దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. ఆగండి ఆగండి, స్కిప్ చేయకండి. మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో వీడియో చూడట్లేదు. ఒక్కసారి మేము చెప్పేది వినండి దోస్తులు. మనమైతే షార్ట్స్ కంటెంట్ గా మన కోడలు వంటలు అత్త తంటాలు అనే వీడియోస్ చేస్తున్నాం షార్ట్స్ గా. అవి కూడా చూడండి, కొంచెం కామెడీ ఉంటాయి మంచిగా. అందుకే కామెడీ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాం దోస్తులు. రేపటి నుంచి అయితే ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు 2.0 స్టార్ట్ కాబోతుంది. దాన్ని కూడా ఈ వీడియోస్ లెక్కనే పాత వీడియోలను ఎట్లా ఆదరించారో వాటిని కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిది అంటే ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే పార్టీ 8 చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అగో అత్తమ్మ ఎప్పుడొచ్చిర్రు బయట నిల్చున్నారు లోపలి వారి. ఇప్పుడు అత్తేందయ్యా, నేను పోతానా ఇంటికి. ఏమైంది, ఎందుకు గంత కోపంగా ఉన్నారు? ఏమైంది చెప్పుర్రి. అప్పుడే వచ్చిర్రు అప్పుడే పోతారా? లోపలి వాళ్ళి లోపలికి ఎందుకు తీయ్యా? మీ అవ్వ లోపలికి పోతే నన్ను బయటికి ఎగ్గెదుగుతుంది అని నేను మా ఇంటికి పోతా. మా అమ్మ ఎందుకు ఎదుముతుంది? అసలు ఏమైంది అత్తమ్మ చెప్పు. లేదయ్యా, నువ్వైతే ఇంట్లో నేను పోతాను. అత్తమ్మ ఏమైంది? ఏమన్నా లొల్లి పెట్టుకున్నా ఏంది కుంపదీసి? మా అత్తమ్మ గంత కోపం కొద్దీ పోతాంది. పోయి అడుగుదాం. అందరికి నా బిడ్డ మీద కండ్లే, ఇలా కళ్ళు పాడగాను, ఇలా కళ్ళు కాకులు ఒడవా. బిడ్డ ఇలా ఏదో తిన్నట్టు ఎత్తారు ఇలా సొమ్ము. ఏమైంది అమ్మా, ఎందుకే గంత కోపంగా ఉన్నావు? ఎవరిని తిడతావు? మా అత్తమ్మ ఏంది గంత కోపం కొద్దీ పోతాంది? ఏమన్నా లొల్లి పెట్టుకున్నారానే? సంధ్య సంధ్య ఏంది చెప్పు. అందే అందరూ గంత కోపం మీద ఉన్నారు. నేనేమన్నానే మీ అందరిని? మా అమ్మగారం మీనే ఉన్నది, మీ అమ్మగారం మీనే ఉన్నా, నువ్వు గారం మీనే ఉన్నావు. మీ అమ్మ ఎందుకు ఏకట్లా వచ్చింది? లోపలికి రమ్మంటే రాకుండా పోతాంది. పోతాందో మీ అమ్మను అడుగు, చెప్తుంది. అయిందే అమ్మా, లొల్లి పెట్టుకున్నారా అనేవన్నా? అంటే మీకు కోపం వస్తుంది కానీ మీ అత్తకెందుకురా చిట్టి గురించి. వచ్చి కూర్చున్నది కాక సరే వచ్చింది బిడ్డను తీసిపోవాలి, లేకపోతే తీసుకొని పోతా అని వచ్చింది. తెల్లారి తీసుకొని పోవాలి. కానీ నా బిడ్డ జోలెందుకురా మీ అత్తకు? ఏమంటానంటే ఇగో చిట్టి నీ అత్తగారింటికి తోలవా, ఇప్పుడు అంటే ఉంచుకున్నావు కానీ తర్వాత లొల్లులు కావదిన, తర్వాత బాగా లొల్లులు అవుతాయి. ఎందుకు ఎవరి ఇంటికాడ వాళ్ళు ఉండాలి, అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది. మీ అత్తగారు సొమ్మేమన్నా తెచ్చి పెడుతుందారా? నా బిడ్డకు నాకు అర్థమైతే లేదేందో. అందరు వచ్చి నీ బిడ్డ పోదా అని అడుగుతారు. ఏం హక్కున్నదిరా అడగడానికి? హక్కున్నది అని అంటే బిడ్డనిచ్చింది కాబట్టి అడిగింది. మాట్లాడకాగే, నాకు మంటలేస్తుంది. నీ నీళ్ళు పోసుకోపో, మంట తగ్గుతుంది. అది ఎట్లా మాట్లాడుతుందో. ఏదో అడిగినట్టున్నది, దానికే ఉప్పు లోలులు పెట్టుకోన్నా అనే అవసరమా చెప్పు? ఉత్తదానికి చిన్నటికి గింతగానం లోలులు పెట్టుకునుడు కాదండి. మీ అమ్మ కావన్ననే మా అమ్మను వెళ్ళగొట్టింది. మమ్మల్ని చూస్తేనే ఓర్తలేదు. ఆయనతో నేను కూడా పోతే అవ్వ బిడ్డ మంచిగా ఉంటారు, ఇంకా బిడ్డకే ఇల్లంతా రాసిద్దామని ప్లాన్ వేసింది. చూసినవా ఈ ఆడదానికి మనసులా ఎంత ఉన్నదో నా బిడ్డ మీద. ఇన్ని రోజులు మంచిగానే మాట్లాడుతా అంటే మంచిగానే చూసుకుంటాను అనుకున్నా కానీ లోపల గింత కుళ్ళు పెట్టుకున్నది అనుకోలేదే. అయితే నీ అవ్వకు నువ్వే చెప్పి అడిగిపించినవానే? నువ్వు ఆగే, నీకు దండం పెడతా. ఎందుకే లొల్లి? నేనే చెప్పి అమ్మ నువ్వు ఈ ముచ్చట్లు అన్న అడిగే అని అన్నా, అందుకే అడిగింది మా అమ్మ. ఏనన్నా లేదు అనడానికి. మా అమ్మ ఏదో వదిన నీ బిడ్డను నీ అత్తగారింటికి వడగొట్టు, తర్వాత లొల్లులు అవుతాయి అని అన్నది. గాయంతో ముచ్చటకే నీకు దండి రేషం పొడుచుకొస్తుంది. రానే మరి నా బిడ్డే ఉండేనంటే ఇప్పుడు ఎంత లొల్లు అవ్వే, ఏం కథ ఉండే ఏమో. బాగా మాట్లాడతారు. వచ్చిన సందానం ఉండాలి పోవాలి. ఈ పుల్లలు ఎల్లక్క ముచ్చట్లు పుల్లక్క ముచ్చట్లు అన్నేందుకే మీ అమ్మకు? మా అమ్మ అన్నది, మా అమ్మ తప్పే. నేను కూడా రేపు పోతాను. మా అమ్మను నువ్వు అన్నావు కదా నీ బిడ్డను నీకు అంత దమ్ముంటే తీసుకొని పోయి ఉంచుకోమని. మాకెందుకు లేదు, మేము కూడా రేపు బీకుతాం. ఉండుర్రిగా నువ్వు నీ బిడ్డ నీ అల్లుడు మీలే ఉండుర్రి రాజ్యమేలుల్లి. నేను ఎంత పని చేసినా నీకు లెక్కే లేదు. ఏమన్నా పని చేస్తారా నువ్వు మీ బిడ్డ? ఏం గిట్టున్న పుల్ల తీసి గట్టు పెట్టారు. పని మొత్తం నేనే చేస్తా, మళ్ళీ మీదికే నాకే మాటలు. కొంచెం కూడా ఆలోచన లేదు. నీ పెళ్ళము గంత కోపం కొద్దీ బుర్రన ఉరుకుతాంది. నేను ఇప్పుడు దాన్ని ఏమన్నా? అదే అమ్మ, వాళ్ళమ్మ ఏదో అడిగింది, అడిగితే పోతుంది వదిన, ఇంకో నెలనో 2 నెలలో ఉంచుకున్నాక పంపిస్తా అని అంటే ఒడిచిపోకపోవునా? నా బిడ్డ ఉంటే నీకెందుకు? అయ్యా ముచ్చట్లు నీకు అవసరమా అనే? అబ్బా బిడ్డో, నువ్వు కూడా నన్నే అనరా కొడుక. నువ్వు కూడా నన్నే అను. నీ పెళ్ళానికే సపోర్ట్ ఇయ్యి, నీ అత్తకే సపోర్ట్ ఇయ్యి, నాకెందుకు ఇత్తవుతీ అయినా? అట్లే కాదే అమ్మ, ఫస్ట్ నేను చెప్పేదినే. ఏంటిదిరా నువ్వు చెప్పేది? అర్థమైతుంది. పెళ్ళాం ఏడబోతుందో అని దానికి సపోర్ట్ చేస్తానవారా? నీకు ఎవ్వలెక్కలేదారా? కాదే అమ్మా,
పో నీ పిల్లము అలిగి కూర్చున్నది పో బతిల్లాడిపో మరి ఏం చెప్తాందో ఏం కథనో. సరే సరే పోతానే తినువైతే కొద్దిగా నిమ్మలంగా వేనికి దండం పెడతా ఇల్లంతా బగబగా మండిపోతాంది. వద్దురా మండుద్ది. దీన్నంటే దీనికి కోపం వస్తుంది, దాన్నంటే దానికి కోపం వస్తుంది. అడవ నేనేం చేయాలో నాకు అర్థమైతే లేదు. ఈ ఆడక్కలకు ఎందుకో మరి నా బిడ్డ మీద అంత కుళ్ళు. ఏమన్నా బిడ్డ ఇలా సొమ్ము తిన్నట్టు ఎత్తారు. అచ్చుడితోనే నా బిడ్డ మీద కళ్ళు తోలవా అత్తగారింటికి అంటాను. 4 మాటలు జోపిన వల్ల ఆయనతో పీక్కొని పోతాను. మరి దీనికంత ఉంటే దీని బిడ్డను తీసుకొని పోతేందో ఏందో బగ్గా మాట్లాడుతాంది. అవి ఇంకా మిషన్ కాడ గుట్టలేదు అట్నే నా జాకెట్లు. ఇక సప్పలేక పైసలు ఇచ్చేసిన పైసలు ఇత్తనన్నా బిరానా కుడుతుంది అని. అవునా బిడ్డ దాన్ని 4 జోపుడు జోపత్తి ఇంకెన్నడు కుడతా ఇచ్చి సంవత్సరం అవుతుంది దొంగ మొకంది. చెప్పాయి కానీ అత్తమ్మ ఉన్న వదన ఇట్లేరే ఇంట్లోకి పోయిర్రా అనే. బిడ్డ అత్తమ్మ పోయింది, వదన ఉన్న అన్నయ్య లోపలికి పోయిర్రు. అందుకే అమ్మ ఎందుకు పోయింది? ఇప్పుడే వచ్చింది గప్పుడే పోయిందా? అన్నమన్న తినిపోలేదా అనే. ఇంకా దానికి అన్నం పెడదాం, అన్నం కుక్క మూర పెట్టుకొని. అబ్బో బిడ్డు అచ్చుడితోనే కూసున్నది. కూసోని అంటాంది కదా, ఇగో నేను ఒక ముచ్చట అంటా నువ్వు ఏమనుకోకు వదినా అని అన్నది. సరే అను ఏంటిదో చెప్పు వదినా అని అంటే, నీ బిడ్డను అత్తగారింటికి తోలవా, తర్వాత ఎన్ని లోలులు అయితాయో నీకు తెలుసా, తోలు ఇడుంచుకోకు అంటాంది బిడ్డ. నేను చెప్పలేదానే అమ్మ అచ్చుడితోనే నా విన్నే పడతారని. దానికేందే నేను పోతేంది పోకుంటేంది, నేను ఇన్నే ఉంటా జీవితాంతం. వీళ్ళకేందే ఏమో బగ్గా మాట్లాడతారు, వీళ్ళదేమన్నా తింటారా అనే. మేము కూడా 4 దులిపిన బిడ్డ. నీకంత దమ్ముంటే నీ బిడ్డను కూడా తీసుకొని పోయి ఉంచుకో. నా బిడ్డ మీద పడకు, నీ సొమ్మేమన్నా పెడతానా? నా బిడ్డ కన్నా వాళ్ళ కథ పీక్కున్నది పోయింది. ఇక వదనేమో లొలి పెడతాను నాతో, మీ అవ్వ గిట్లా గట్లా అని. ఇక అన్నయ్య వచ్చిన వాళ్ళు అన్ని ఎక్కించి చెప్తాను కావచ్చు ఇప్పుడు బెడ్రూమ్లో. చెప్పుకొని ఏమన్నా భయమానే? వాళ్ళత్తమ్మకు అడిగే హక్కు ఎక్కడిది? అయినా ఆమె ఎందుకు అడుగుతుంది నా గురించి? వచ్చిన సందానం ఉండాలి, బిడ్డని చూసిపోదామని వచ్చింది, లేకపోతే తీసుకుపోదామని వచ్చింది. ఆ సందానం ఉండక నా జోలులన్నీ ఎందుకే? వాళ్ళకు నేను పోతా, నేను పోను అవన్నీ ఆమెకెందుకే? నువ్వు బాపుండంగా వాళ్ళకెందుకు ఇదంతా బాధ? నాకు అర్థమైతే లేదు. వాళ్ళ బిడ్డ ఏమన్నా నాకు చేసి పెడుతుందా ఏంది? బో బగ్గ ఫీలింగులు అవుతారు బిడ్డు. మీ వదినడైతే ఆవుతలేదు, సింగెక్కు బింగెక్కు నెగురెగిరి మాట్లాడుతుంది. నేను రేపు బీకుతా, నేనేమన్నా పని చేస్తలేనా? పనంతా నేనే చేస్తానా? నీ బిడ్డ అవును నువ్వు 10 దాకా వంటాళ్ళు గిటున్న పుల్ల తీసి గటు పెడతలేలు అని అన్నయ్య వచ్చిన వాళ్ళు అన్నీ చెప్పుతాంది. ఇంకెంత ఎక్కిస్తాందో బెడ్రూమ్లో. కానీ భయమా? ఇక ఇన్ని రోజులు మేము చేసుకోలేదా? ఈమె రాకముందు ఈమె చేసిందటనా? ఇన్ని రోజులు మనం చేసుకోలేదా అని అమ్మ. ఏమో నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, వాళ్ళ అమ్మ అత్తే నా జోలు తీస్తుంది అని. అచ్చుడితోనే మొదలు పెట్టింది. పుల్లలు పెడదామని వచ్చినట్టున్నది ముక్కిడిది. బిడ్డ నువ్వైతే లోపలికి పో. ఇక వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు, వాళ్ళ జోలికి పోకు సరేనా? వదిన కూడా ఏమన్నా పట్టించుకోకు. మళ్ళా పెట్టుకుంటే పెద్ద లొల్లి. అది పోతుందేమో పోనీ, దాని అవ్వగారింటికే పోని, ఏడికన్నా పోనీ, నాకు అవసరం లేదు. నేను కూడా మాట్లాడదాంతో అది ఎన్నడు మాట్లాడుతుందో అత్తమ్మ అని నేను గప్పుడే మాట్లాడతా. అబ్బబ్బా దాని అవ్వకు అడిగే అవసరం ఏమున్నది అన్నందుకు దీనికి కోపం వచ్చింది. అమ్మ మరి నీకు అయ్యన్న ఎందుకే మాటలు? వచ్చిందానివి వచ్చిన సందాన్ని ఉండవా అని ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. దాని అవ్వకు సపోర్ట్ ఇచ్చుకుంటా మాట్లాడిందంటే, ఈడు నీ అన్నగాడు వచ్చి ఆన్ పిల్లానికి సపోర్ట్ ఇస్తానంటే ఇద్దరికి బగ్గున్నది బలుపు. అమ్మ నేను లోపలికి పోతానా బిడ్డపో. అల్లుడు అత్తే ఈ ముచ్చట్లన్నీ చెప్పకు, మళ్ళీ అల్లుడు ఫీల్ అవుతాడు. ఎవ్వలేమనుకున్నా మంచిగా నువ్వు బాధపడకు బిడ్డ, నీకు నేనున్నాం బాపున్నా. వాళ్ళు ఇప్పటి మందమే అడుగుతారు పోతారు. ఏంది ఇవాళ రేపు నా బిడ్డ నా ఇష్టం, నేను నా ఇంట్లోనే ఉంచుకుంటా, సగం పాలే ఇస్తా కావచ్చు, అది నా ఇష్టం. అంతేనే అమ్మ. సరే నేను కూడా పోయి కొద్దిసేపు వంట పండుకపో బిడ్డ. నువ్వు ఏమైందే సంధ్య? ఎందుకు వచ్చింది లొల్లి? వచ్చిందో నేను ఛాయ పెడదామని లోపలికి పోయినా గంతే. మా అమ్మ ఒక మాట అడగవచ్చు, నీ బిడ్డ ఎప్పుడు పోతుంది, తర్వాత లొల్లులు అయితే వదిన పంపి ఎప్పటికైనా ఎవరింటికాడ వాళ్ళు ఉండాలి అని. ఇంత దానికే నీకంత దమ్ముంటే నీ బిడ్డను కూడా తీసుకోవో. నీ కొడుకు పెళ్ళైతే ఏర్పడుతుందే నీకు, ఇప్పుడేం ఏర్పడుతుంది? నీ బిడ్డను కూడా గిట్ట రానియకుంటూకుంటే ఊకుంటావానే నువ్వు? నా బిడ్డ ఏదో అత్తతో పడతలేదని వచ్చింది, అట్లా ఇట్లా నీ సొమ్మేమైనా తింటాందా అని ఎన్ని మాటలు మాట్లాడింది తెలుసా? మరి పోతుంది వదినా అని అంటలేదు. వావ్వో ఇక లొల్లే తయారు చేసింది. అయినా మా వాళ్ళని చూస్తే మీ అవ్వ ఓర్వది. వాళ్ళేదో వచ్చి రోజు ఉన్నట్టు కుంచాలు తిన్నట్టు.
అయ్యో ఎందుకే గట్లా మాట్లాడతావు? మీ అమ్మ అడుగుడు కరెక్ట్ కాదు, మా అమ్మ ఇట్లా అనుడు కరెక్ట్ కాదు. మా అమ్మ మీ అమ్మ అడిగిన వాళ్ళు ఏమనుకున్నది, దీనికేంది నా బిడ్డ గురించి అంటే పోవాలని అంటుందా అని మా అమ్మ అనుకోవచ్చు. మీ అమ్మకు ఇక అయ్యాన్ని ఎందుకు చెప్పు, నేను అంటే నీకు కోపం వస్తుంది కానీ. నువ్వు కూడా అట్లా మాట్లాడతావు మా అమ్మకు ఎందుకంటావు? మా అమ్మకు కాకపోతే ఎవరికి? నేను కూడా రేపు పోతా, నువ్వు కూడా వచ్చి ఉంటావా మరి మా ఇంటికాడ? కాదే గట్లెందుకు మాట్లాడతావు చెప్పు. మీ అమ్మకు ఏంది ఎందుకు అవన్నీ అని అంటే ఇప్పుడు అట్లని ముచ్చట్లు మాట్లాడితే ఇక మా చెల్ల ఫీల్ అవుతుంది ఇంటే. మళ్ళీ మా అమ్మకు ఇప్పటికే గాలింది అవి ముచ్చట్లు ఎందుకు అని. నువ్వు కూడా కొద్దిగా సప్పు లేకుండు సంధ్య, మళ్ళా లొల్లులు పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పు. లేదండి, నేను రేపు పోతా గంతే. నేను పోతే వీళ్ళకి ఏర్పడాలి. నేను పని చేస్తా అంటే వీళ్ళకు ఏర్పడతలేదు. బగ్గా నా మీద ఉన్నది ఇద్దరికి, అవ్వ బిడ్డకు నేను పోవన్నని. నేను పోతా, వీళ్ళే వేసుకొని నాకేం అవసరం లేదు. పోదూతి ఇప్పుడైతే ఛాయ్ పెట్టుకరాపు. ఆ ఛాయ మీ అవ్వ పెట్టదా పో. నేను ఛాయ లేదు ఏం లేదు, ఇలా కిచెన్కు పోయేదే లేదు, నేను పని చేసేదే లేదు గంతే. నేను ఎందుకు చెప్తా గన్ని మాటలు అన్నారు, వాళ్ళు వేసుకోరా? ఏమో నువ్వు కూడా వచ్చి నన్ను ఛాయ పెట్టమని అంటావు. అయ్యో నాకు కూడా నాన్న ఈ శిక్ష. కూడా మీ అమ్మ సైడు మాట్లాడినావు బట్టి నీకు కూడా ఈ శిక్ష. ఈ ఇంట్లో నేను పని మనిషినా లేకపోతే కోడలినా నాకు అర్థం కాదు. నేను చేస్తేనే ఏదన్నా పని నడుస్తుంది కానీ నేను చేయకపోతే ఏది నడవదా? నేను చేయకపోతే నువ్వు ఛాయ పెట్టుకోలేవా? మీ అమ్మ నువ్వు పెట్టివనలేవా? ప్రతిదానికి సంధ్య సంధ్య సంధ్య, అన్ని పనులకు సంధ్య కావాలి పని మనిషి లెక్క. కాకపోతే సంధ్యకు మాత్రం రెస్పెక్ట్ ఇచ్చుడద్దు. యో పిల్లవా, నేను నిన్ను రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏం చేసినా చెప్పు. అమ్మోళ్ళ ఇంటికే కదా పోదు తీయలేవు. రేపు బో పొద్దుగాల పోయి నేను వడగొట్టు రావన్నా, బస్ ఎక్కియాలన్నా పొద్దుగాల పోయి వడగొట్టత్తా. గా ఇంత దానికే ఎందుకు చెప్పే గంత కోపం? కొసేపు వండుకో. మా వంటది ఓ నిన్ను మాదని ఇచ్చేటట్లేదే. సరే నేను కొసేపు బయట కూర్చుంటా కానీ నువ్వు పోయి కొసేపు వండుకో. సరే పో. అమ్మన్నది నిజమే. తర్వాత లొల్లులు కావా? ఇదానికి కొద్దిగానే ఉన్నదా? బిడ్డను తీసుకొని వచ్చి ఉంచుకున్నా, మరి కొడుకు పరిస్థితి ఏంటిది? రేపు అల్లుడికి ఇట్లా పాలు అడుగుతే ఎట్లా? మరి మొత్తమే ఇటు వచ్చున్నావు నువ్వు, ఏ పట్టే అత్తమ్మ. మరి నాకు పాలు కావాలి అంటే ఎట్లా మా పరిస్థితి? దీనికి కొద్దిగా కూడా లేదు మా అత్తమ్మకి. అయితే మా అమ్మ అంటే తప్పు లేదు నాకు, అందుకే పిచ్చి కోపం వస్తుంది. రేపు మా అవ్వగారింటికి పోతా, ఇలా ఏర్పడాలి అవ్వకు బిడ్డకు. పోయింది ఇది ఇంకా ఇల్లాకిలి ఊడతలేదు. దీనికి కోపము బగ్గున్నది, అందుకే ఊడవదైంది అలా. నేను ఊడ్చుకుంటది. అబ్బో ఇది ఊడవకుంటే ఇక మేము ఊడవనా? నేను లేనా, నా బిడ్డ లేదా? చెరో పని చేసుకుంటాం. ఇంకేస్తానవే నర్సు. గడ్డి వీక్తానా? నువ్వు కూడా వచ్చి వీక్తావా ఇంతంతా? ఓహో ఇక్కడ గడ్డ ఎక్కడున్నదే? పొలం కాడే పోయి వీకేపా. ఏందో గరం మీద ఉన్నావు, ఏమైందే? నిన్నెవలేమన్నలే? నిప్పుట్ల కుంపడి మీద కూసబెట్టినట్టున్నావు, ఏం పుట్టే నీకు? ఏం పుట్టిందంటే రోగం పుట్టింది. ఈ ఇంట్లో నేను ఉన్ను నా బిడ్డ ఉండు ఎవ్వరికి ఇష్టం లేదు. అందుకే అందరూ మాతో లొల్లులు పెడతారు. అందుకే ఏమైంది చెప్పు. నేను పొలం కాడికి వేయచ్చే వరకు ఏమన్నా లొల్లు పెట్టుకున్నా ఏంది కోడలు నువ్వు? నాకు రోజు అదే పని. దాంతో లొల్లు పెట్టాలి, దాంతో మాటలు వాడాలి, నేను గయ్యాలి దాన్ని అనిపించుకోవాలి అని దాంతో రోజు లొల్లే పెట్టుకుంటానా. ఈ సాగనిచ్చుడు ఎక్కడిది? నేను దాన్ని గయ్యాలి దాన్ని కదా. అయ్యో ఏమైందే? మాట మాటకు పేడార్థాలు తీస్తావు. బిడ్డ ఏమైందిరా? ఏమన్నా లొల్లయిందారా? అమ్మేమో గింత గరం మీద ఉన్నది. లేదా బాపు, లొల్లంటే చిన్నగా అయింది. ఎవ్వరు నన్ను చూసినా ఓర్తలేరు బాపు. నేను అందుకే మా ఇంటికి పోతా అని మొన్న అంటే వీళ్ళందరూ కలిసి నన్ను ఆపిల్లు. నేను ఎవరినేమంటానో చెప్పు, నేనుంటే మీ అందరికి ఏమైతుంది? బిడ్డ గట్లంటావు, నువ్వుంటే మాకేమైతుంది చెప్పు. ఏమన్నా కట్టమవుతుందారా? నిన్ను అక్కడ పడతలే అనే కదా తీసుకొని వచ్చింది. నువ్వు ఉండకపోతే ఎట్లా చెప్పు బిడ్డ. ఇప్పుడేమి ఇట్లా మాట్లాడు, వాళ్ళు ఉండంగానేమో మాట్లాడకు. అలే వాళ్ళు ఏమైందే? ఏమైంది చెప్పురా చిట్టవ్వ. 10 రోజులు అమ్మ వచ్చి నీ బిడ్డ పోదా అది ఇది అని మాట్లాడిందటనే. ఇక అమ్మకు కోపం వచ్చింది. అంత దమ్ముంటే నీ బిడ్డను కూడా తీసుకుపోయి ఉంచుకో, ఏదో బాగా మాట్లాడతాను, నీ సొమ్ము పెడతానవా, అట్లా ఇట్లా నువ్వు నా ఇంట్లో నుంచి వీకు అని అమ్మ అన్నది. సరే వీక్తానా, రేపు నా బిడ్డ కూడా రా బిడ్డ, నువ్వు కూడా వీక్కొనిరా, ఏందో బాగా మాట్లాడతాను మీ అత్త అని ఆమన్నది. కథం పోయింది. ఆమె పోయేది పోక పోంగ అన్నయ్య దారిలో కలిపితే అన్నయ్య కూడా చెప్పిపోయింది. ఇక అన్నయ్య ఉన్న అమ్మ వదిన ఇద్దరు ముగ్గురు లొల్లు పెట్టుకున్నారు. నేను వచ్చేవరకు ఇక నాకు చెప్పింది అమ్మ ఇది ముచ్చట ఇట్లా జరిగింది అని. నానే ఈ అవ్వ ఆమె వచ్చిన సందాన ఉండక ఆమెకు గయన్న ఎందుకే? మళ్ళీ అయినా నర్సి నువ్వైనా గయన్ని మాటలు అనద్దు. కోడలు అవ్వ ఎంతైనా అట్లా కాదు, అది నా పోతుంది, నా బిడ్డ ఓకుంటూ ఊకుంటుందా అని అంత అయిపోవు కదా. గంతగానం బీకు, నీ బిడ్డను కూడా తీసుకో గయని మాటలు అంటావా అని నువ్వు కూడా తప్పు కదా. అసలు ఫీల్ కాదా చెప్పు.
నీకు కోడలు ఫీల్ అవుతుంది కానీ నేను ఫీల్ అయితే నా బిడ్డ ఫీల్ అవుతుంది అన్నది ఉన్నదా? మరి దానికి అవసరం అయ్యాన్ని ముచ్చట్లు ఏందో మా గురించి మాట్లాడి వచ్చిన సందాన్ని ఉండాలి. బిడ్డను తీసుకుపోతుంది కావచ్చు, పోవాలి, లేకపోతే ఇంకే వేరే ముచ్చట్లు మాట్లాడాలి. కానీ నీ బిడ్డ పోదా? నా బిడ్డకు సగం పాలిస్తా కావచ్చు, దానికి ఏంది అంత అవసరమా? అవసరం లేదు, ఏదో అడుగుతుంది ఇక కోడలు అవ్వ కాబట్టి. నువ్వు కూడా అడిగినప్పుడు ఏమనాలే, పోతుంది వదినా, ఏ పోకుంటే ఈడు ఉంచుకుంటామా, ఇంకో నెలకు పంచాయతీ పెట్టి పంపిస్తాం, 2 నెలలకు పెడతాం అని పంపిస్తాం అని చెప్తే సవలతి ముచ్చట అయిపోతుంది. దానికి లొల్లి పెట్టుకో అన్నా అనే. రేపు ఎట్లుంటుంది చెప్పు? ఇప్పుడు కొడుకు కోడలు లొల్లి పెట్టుకున్నారు, రేపు ఎన్ని లొల్లులు అవుతాయి ఇట్లాంటి ముచ్చట్లకు? నువ్వు మాకే చెప్పు, మరి వాళ్ళని పిలిచి గట్ల కాదు బిడ్డ గిట్లా అని నీ కొడుకు కోడల్ని పిలిచి చెప్తే ఏందో ఏందో మాకచ్చి చెప్తాను సవ్వరుగుండుర్రి సాని పిత్తు అని. మే బాపు అన్నయ్యకు నువ్వు వదినకి చెప్పచ్చు కదా, మాకెందుకు చెప్తానవే? అమ్మకి ఎందుకు చెప్తాను? ఆమెకు అడిగే అవసరం లేదు. వదిన అడిగిన వాళ్ళ మళ్ళీ ఆమెకే సపోర్ట్ చేస్తుందట, నీకెందుకే అమ్మ అని అంటలేదట. వాళ్ళమ్మకి ఆమె సపోర్ట్ చేసినప్పుడు మా అమ్మ నాకు సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా? నేను మంచిగానే మాట్లాడతాను. కాదు బిడ్డ, నువ్వు వచ్చి ఈడున్నావు, ఎన్నో లొల్లులు అయితే కొన్నిటికి సర్దుకుపోవాలి, కొన్ని మాటలను వదిలేయాలి, కొన్నిటిని పట్టించుకోవద్దు బిడ్డ. పట్టించుకున్నప్పుడే మనం ఈడ మంచిగా బతుకుతాం. ఎట్లుంటుంది చెప్పు? అన్నిటికీ ఆవేశపడద్దు. నువ్వు పట్టించుకోనయ్యా, నేను దాని ఏమైనా తింటానా, దాని మొగంది ఏమైనా తింటానా? నేను నా మొగడు కట్టబడ్డ తింటానా గంతే. మాట్లాడతా, బరబ్బర్ మాట్లాడతా. ఓ నా బిడ్డనే నా అల్లుడే పాలు అడుగుతాడు కావచ్చు, చిత్త అది సంపాదించిందా? నా కట్నం ఏమైనా పోసిందా దాని బిడ్డకు? లేకపోతే ఏందో బాగా మాట్లాడుతుంది, సగం పాలు ఇస్తా, లేకపోతే నా ఇల్లే రాసిస్తా. ఏందో ఇల్లు సంపాదించిరా పెళ్ళమ్మ వాళ్ళు, లేకపోతే దీని అవ్వగారింటికాడ నుంచి పట్టుకొని వచ్చిందా? ఏందో బాగా మాట్లాడుతుంది. నువ్వు పాలు ఇచ్చుకో, నీ ఇల్లు ఇచ్చుకో, లేకపోతే మేము అవతల చెట్టు కింద ఆడుకనే తింటాం. ఏందో బాగా మాట్లాడతానో, నేను నా అవ్వగారింటికాడ నుంచి తెచ్చినా అని చెప్తాను. ఉమ్మంటే నా అవ్వగారి మీద పడతావు ఏమో. మా అమ్మ మీద ఎక్కువ తక్కువ ఎగురకు వదినా, నేను చెప్తాను మంచిగా ఉండదు. మధ్యలో రాకు, నీ జోలి ఎవ్వరు తీయలే. ఏందో ఎక్కువ తక్కువ మాట్లాడకు అని మాట్లాడతాను. నీ జోలి నేను తీసిన్నా? జోలి ఈ ముచ్చటంతా లొల్లంతా ఎవరి గురించి? నా గురించేనా? నేనున్నా అనేనా ఈ లొల్లంతా? నేను రాకపోతే ఎవరొస్తారు మధ్యలకు? ఎవ్వా ఆగు, ఇంట్లోకి పో, ఎందుకు లొల్లి? మామయ్య దీని అవ్వగారింటికాడ నుంచి తెచ్చిందా, సగం పాలు ఇస్తా, నా ఇల్లు ఇస్తా, అది ఇస్తా అని మాట్లాడుతుంది. ఇయ్య నేనేమన్నా అద్దంటాను? ఇప్పుడు ఉంచుకున్నది నేనేమన్నా అద్దన్నా? మేము చెట్టు కిందనే పోయి బతుకుతాం, అవతల ఏడికన్నా పోయి బతుకుతాం. ఏందట ఏందో బగ్గా మాట్లాడుతుంది. మేము సంపాదించిన అని చెప్పినా? నేనేమన్నా నా అవ్వగారింటికాడ నుంచి ఇంత తెచ్చిన అంత తెచ్చిన అని చెప్పినా? చెప్పలే కానీ ఏదో అత్తమ్మ కోపంలో అన్నది పో. ఏంది అన్న అయితే ఏంది? ఏం చేస్తావే ఇప్పుడు నువ్వు నన్ను? మామయ్య మళ్ళా ఎట్లా మాట్లాడుతుందో? ఏ నర్సి నువ్వు ఆగు. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి దోస్తులు. మరి రేపటి నుంచి అయితే మన ఇంట్లో ఇల్లాలు పక్కింట్లో ప్రియురాలు సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది దోస్తులు. మీకు ఇట్లాంటి సిరీస్ కావాలని మెసేజ్ చేయండి దోస్తులు. మళ్ళీ ఒకటి చిన్నది ఇంకొకటి చెప్దామని అనుకుంటున్నాం. ఇట్లాంటి వీడియోస్ ఎవరికైనా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయండి దోస్తులు, నేను చెప్తాను. అంటే పెయిడ్ సర్వీసే, చాలా మంది చేస్తున్నారు, మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నది అని అంటున్నారు. సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయండి, పెయిడ్ సర్వీసే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కానీ స్టోరీస్ కానీ కావాలని అంటే నేను ఇస్తాను దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.